బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ ప్రారంభం, ఇక గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం. నక్సలైట్లతో రెండో దఫా చర్చలు జరగాలంటున్న పిసిసి అధ్యక్షుడు కేశవరావు, అనువైన వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి. ఆనందోత్సాహాలతో సంక్రాంతి వేడుకలు, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష. శబరిమలలో ముగిసిన అయ్యప్ప దీక్షలు, జ్యోతి దర్శనంతో పులకించిన జన సందోహం. బంగాళాఖాతంలో వాయుగుండం, దక్షిణ కోస్తా జిల్లాలకు వర్ష సూచన. నమస్కారం. వివరాలు. భారత సంచార నిగమ్ లిమిటెడ్ ఈ రోజు చెన్నై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఏకకాలంలో బ్రాడ్ బ్యాండ్ 1 ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఏకకాలంలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా నుంచి డేటా 1 బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రారంభించి సమాచార సాంకేతిక రంగాల్లో నూతన అధ్యాయానికి నాంది పలికింది. దేశంలోని మరో 200 నగరాలకు 2 నెలల్లో ఈ సర్వీసును విస్తరిస్తారు. సంపన్నులకు, పేదలకు మధ్య సాంకేతిక పరిజ్ఞానం వ్యత్యాసాన్ని తగ్గించే ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ వల్ల ఇప్పుడు గ్రామాలకు కూడా ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. గృహ వినియోగదారులకు కేవలం నెలకు 500 రూపాయలకే ఈ సేవలు లభిస్తాయి. చెన్నైలో ఈ సేవలను కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి దయానిధి మారన్, కోల్కతాలో లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ, ఢిల్లీలో కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి షకీల్ అహ్మద్, బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ ప్రారంభించారు. హైదరాబాద్ జూబ్లీహాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఇంటర్నెట్ సర్వీసును ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ టెలికాం రంగంలో దేశం సాధించిన అభివృద్ది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కలలకు సాకారమని అభివర్ణించారు. బ్రాడ్బ్యాండ్ సేవలు పట్టణాలు, పల్లెల మధ్య డిజిటల్ వారధిగా ఉపయోగపడగలవని, రైతులు, విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చగలవని రాజశేఖర్ రెడ్డి అన్నారు. This is an opportunity for all of us to connect the villages to the mainstream, to bridge the digital divide. We in Andhra Pradesh are trying to do it in a big way by making the farmers more accessible to the markets, the students more accessible to e-education, the patients in the primary health centers more accessible to the best of the treatment in the cities. కాకినాడ పార్లమెంట్ సభ్యులు టెలికాం స్థాయి సంఘం రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు వీలుగా నక్సలైట్లతో రెండవ దఫా చర్చలు జరపాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కె కేశవరావు అన్నారు. ఈ రోజు గాంధీ భవన్ లో కన్నభిరాన్, శంకరన్, హరగోపాల్, పుత్తూరు వెంకటేశ్వరరావు కేశవరావును కలుసుకుని గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలకు అనువైన వాతావరణం నెలకొనేందుకు తమ వంతు కృషి చేయవలసిందిగా కేశవరావు మధ్యవర్తులను కోరారు. నక్సలైట్లు హింసా సంఘటనలకు పాల్పడకుండా చూడాలని కేశవరావు విజ్ఞప్తి చేశారు. ఏదైనా కానీ 28వ తారీఖు వరకు జయేంద్ర సరస్వతికి సంబంధించిన కేసులు అన్నిటినీ తమిళనాడు రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలని బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరారు. నాగపూర్లో ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ తాము ఇటీవల ప్రధానిని కలుసుకుని జయేంద్ర సరస్వతి కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరినట్టు చెప్పారు. జయేంద్ర సరస్వతిని వేధింపులకు గురిచేసే విధంగా సాగుతున్న దర్యాప్తు తీరు పట్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతిన్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్టు అద్వానీ తెలిపారు. బీహార్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఆర్జేడీ అభ్యర్థులను నిలబెట్టవద్దని ఆ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీహార్లో 100 సీట్లు కావాలని తొలుత డిమాండ్ చేసిన కాంగ్రెస్ తదనంతరం 80 స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. Last night, Congress announced it would contest 80 seats in Bihar, but earlier the Congress demanded 100. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు అశోక్ తన్వర్ ను జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించారు. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ తెలిపారు. రణదీప్ సింగ్ సుర్జేవాలా ఏఐసీసీ కార్యదర్శిగా, హర్యానా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎంపిక కావడంతో యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది.
ఏప్రిల్ నాటికి 2.5 మీటర్ల ప్రాంతాన్ని విస్పష్టంగా నమోదు చేయగల రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. కార్గో శాట్ 1 అనే ఈ ఉపగ్రహాన్ని PSLV రాకెట్ పై సూర్య అనువర్తిత కక్షలో ప్రవేశపెడతారు. అలాగే హ్యామ్శాట్ అనే సూక్ష్మ ఉపగ్రహాన్ని కూడా ఇస్రో 2-3 నెలల్లో ప్రయోగించనుంది. సునామీ వల్ల సమాచార వ్యవస్థ అస్తవ్యస్తమైనప్పుడు విశేష సేవలందించిన హ్యామ్ రేడియో సేవలను విస్తృతం చేయడానికి ఈ ఉపగ్రహం తోడ్పడుతుంది. ప్రభుత్వాలు సెక్యులర్ విధానాలను అవలంబిస్తేనే సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు శాంతి సామరస్యాలతో జీవనం సాగించగలరని ఈ రోజు హైదరాబాద్ లో లౌకికవాదం అనే అంశంపై జరిగిన సదస్సులో పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ప్రభుత్వాలు మత ఛాందస శక్తుల యత్నాలను సాగనివ్వరాదని వారు వివరించారు. నాస్తిక, హేతువాద, మానవవాదుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సును జస్టిస్ ఆర్ఏ జాగీర్దార్ ప్రారంభించారు. మత ఛాందసవాదం వల్ల ప్రపంచ వ్యాప్తంగా శాంతికి భంగం వాటిల్లుతోందని వక్తలు తెలిపారు. PLN గాంధీ, ఎన్ ఎన్నయ్య, మురళీధరరావు, ఎం సుబ్బారావు ప్రభృతులు సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో పాల్గొన్న 4,500 మంది స్వాతంత్ర్య సమర యోధులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధుల సంస్థ హర్షం వ్యక్తం చేసింది. సంస్థ అధ్యకుడు నర్రా మాధవరావు ఒక ప్రకటనలో కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. పెండింగ్ లో ఉన్న మరో 2,000 దరఖాస్తులను కూడా ఆమోదించి పెన్షన్ మంజూరు చేయాలని మాధవరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సునామీ వల్ల దెబ్బతిన్న శ్రీలంక, ఇండోనేషియా, మాల్దీవుల్లో భారత నావికాదళం చేపట్టిన సహాయ కార్యక్రమాలపై ఈ రోజు రాత్రి 10:30 DD న్యూస్ ఛానల్లో ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అందులోని కొన్ని భాగాలు చూద్దాం. ముఖ్యమంత్రిని కలిసిన మహిళా ప్రతినిధులు తదితర అంశాలతో కూడిన సంక్షిప్త వార్తలు ఇప్పుడు చూద్దాం. ఫిక్కీకి చెందిన మహిళా ప్రతినిధుల బృందం ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆయన కార్యాలయంలో కలుసుకుంది. ఈ సమావేశంలో ఫిక్కీ ప్రతినిధులు తమ కార్యకలాపాల గురించి, అంతర్రాష్ట మహిళా ప్రతినిధుల సమావేశాల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాశక్తి దినపత్రిక సిబ్బంది ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 విరాళమిచ్చారు. ఈ రోజు ప్రజాశక్తి సిబ్బంది ప్రతినిధులు ముఖ్యమంత్రికి ₹1,00,000 చెక్కు అందజేశారు. దూరదర్శన్ సిబ్బంది ప్రతినిధులు ఈ రోజు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని కోరుతూ ఒక విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు అందజేశారు. దూరదర్శన్ సిబ్బందికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు కోరారు. పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు కేరళలోని శబరిమలలో ఈ సాయంత్రం మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి భక్తులు ఎంతో ఆసక్తితో జ్యోతి దర్శనం కోసం అనువైన ప్రదేశాలను ఎంపిక చేసుకుని శరణు ఘోష చేశారు. చక్కగా మనకి ఆ స్వామివారి యొక్క దర్శనాన్ని ఏ విధంగా కలుగజేస్తున్నారో మనం చక్కగా చూడొచ్చు. చూడండి, ఆ దర్శనం మకర జ్యోతి బ్రహ్మం తత్వమసి అదా జ్యోతి దర్శనంతో భక్త జనావళి దిక్కులు పిక్కటిల్లేటట్లు శరణు ఘోష చేశారు. కాంతిమల పర్వత సానువుల నుంచి శరణమయ్యప్ప దర్శనమిచ్చారు. శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప. చూడండి, ఇంకొక దర్శనం ఇస్తున్నారు స్వామి. జ్యోతిగా దర్శనమిచ్చారు, రెండోసారి దర్శనమిచ్చారు. మనం జ్ఞానం అనేటువంటి జ్యోతికి వెళ్తున్నాము. 12 రాజవంశీయులు తీసుకువచ్చిన తిరువాభరణాలతో అయ్యప్ప స్వామిని అలంకరించారు. మకర విళక్కుతో అయ్యప్ప భక్తుల దీక్షలు ముగిశాయి. సంక్రాంతి పండుగను ఈ రోజు సాంప్రదాయ రీతిలో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వివిధ ప్రాంతాలలో బొమ్మల కొలువులు అమర్చారు, గాలిపటాలు ఎగురవేశారు. ఈ రోజు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కొత్త పంట చేతికి వచ్చి జీవితంలో కొత్త కాంతులు తీసుకువచ్చే సంక్రాంతి పండుగ ప్రొద్దున్నే పట్టణాలు, పల్లెల్లో ఇళ్ల ముంగిట రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. పిల్లలు, పెద్దలు నూతన వస్త్రాలు ధరించి బంధుమిత్రులతో పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. ఇళ్లలో బొమ్మల కొలువులు అమర్చారు. జంట నగరాలతో సహా పలు ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేశారు. అందమైన రంగురంగుల గాలిపటాలు గగన వీధుల్లో కనువిందు చేశాయి. కొన్ని చోట్ల గాలిపటాల పందాలు కూడా జరిగాయి. ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి రాష్ట్రానికి కొత్త శోభను తేవాలని అన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా అన్ని రకాలుగాను రాష్ట్ర ప్రజలకు భగవంతుడు అన్ని విధాలైన మేలు ఇవ్వాలని, మేలైన రీతిలో
ఈ రాష్ట్రంలో గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న సామాన్యులు బీద ప్రజలు అందరికీ అన్ని రకాలైన మేళ్లు జరగాలని మనసారా భగవంతుని ప్రార్థిద్దాం. జమ్మూ కాశ్మీర్ లో బడ్గాం వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో ఒక ఆర్మీ ఆఫీసర్, 2 జవాన్లు మరణించారు. 2 ఉగ్రవాదులు కూడా మరణించారు. పల్పోరా వధోరా గ్రామంలో ఒక ఇంటిలో తీవ్రవాదులు దాగున్నారన్న సమాచారం అందుకుని గాలింపు దళాలు అక్కడికి వెళ్లగా తీవ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. కాల్పులు నిన్న సాయంత్రం ప్రారంభమై ఈ ఉదయం ముగిశాయి. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం ఏప్రిల్ నాటికి 2.5 మీటర్ల ప్రాంతాన్ని విస్పష్టంగా నమోదు చేయగల రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. కార్గో శాట్ 1 అనే ఈ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి రాకెట్ పై సూర్య అనువర్తిత కక్షలో ప్రవేశపెడతారు. అలాగే హ్యామ్ శాట్ అనే సూక్ష్మ ఉపగ్రహాన్ని కూడా ఇస్రో 2-3 నెలల్లో ప్రయోగించనుంది. సునామీ వల్ల సమాచార వ్యవస్థ అస్తవ్యస్తమైనప్పుడు విశేష సేవలందించిన హ్యామ్ రేడియో సేవలను విస్తృతం చేయడానికి ఈ ఉపగ్రహం తోడ్పడుతుంది. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు వద్ద ఈ రోజు పోలీసులకు జనశక్తి నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జనశక్తి సెంట్రల్ ఆర్గనైజర్ పంతం నరసింహులు అలియాస్ నరేష్ మరణించాడు. సంఘటన స్థలం నుంచి ఒక రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో పరిటాల గ్రామం వద్ద ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5 మరణించారు. వారు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. దట్టమైన పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆస్ట్రేలియాలో వెస్టిండీస్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య త్రిముఖ వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఈ రోజు వెస్టిండీస్ ను 116 పరుగులతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 301 పరుగులు సాధించింది. డామియన్ మార్టిన్ 93, రిక్కీ పాంటిన్ 78, క్లార్క్ 66 పరుగులు చేశారు. వెస్టిండీస్ జట్టు 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రాడ్ హాగ్ 5 వికెట్లు, బ్రెట్లీ 3 వికెట్లు తీసి వెస్టిండీస్ ను కుప్పకూల్చారు. బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా నిన్న ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయం నాగపట్నానికి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత ఉధృతమై పశ్చిమ వాయువ్య దిశగా పయనించవచ్చునని విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షంతో పాటు తీర ప్రాంతాల్లో ఈశాన్య దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం రేవులలో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఇక ఉష్ణోగ్రత వివరాలు. రాష్ట్రంలోని 4 ప్రధాన నగరాలలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్ ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 12.6 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం 30.2 18.6, విజయవాడ 30.1 18.6, తిరుపతి గరిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీల సెల్సియస్ ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ ప్రారంభం, ఇక గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం. నక్సలైట్లతో 2వ దఫా చర్చలు జరగాలంటున్న పిసిసి అధ్యక్షుడు కేశవరావు. అనువైన వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి. ఆనందోత్సాహాలతో సంక్రాంతి వేడుకలు, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష. శబరిమలలో ముగిసిన అయ్యప్ప దీక్షలు, జ్యోతి దర్శనంతో పులకించిన జన సందోహం. బంగాళాఖాతంలో వాయుగుండం, దక్షిణ కోస్తా జిల్లాలకు వర్ష సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.